నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కౌన్ బనేగా బీహార్ సీఎం అనే ఉత్కంఠ అంతటా కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేక బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రి వస్తారా అనేది బీహార్లో చర్చనీయాంశంగా మారింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీయే సీఎం పదవిని తీసుకుంటుందా అనే దానిపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 12 మంది ఎంపీలతో కేంద్ర ప్రభుత్వంలో కింగ్ మేకర్గా నితీష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎంగా కాదని బీహార్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సాహసాన్ని బీజేపీ చేస్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవేళ నితీష్కి సీఎం పదవి దక్కకపోతే కేంద్రంలో వాడుకుంటారా? బీహార్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. బీహార్లో అత్యధికంగా 90 స్థానాల్లో గెలిచింది బీజేపీ. అతిపెద్ద పొలిటికల్ పార్టీగా అవతరించింది. 85 సీట్లలో గెలుపుతో జేడీయూ 2వ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ను సీఎంగా కొనసాగించారు. అప్పుడు కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ సీఎం కుర్చీని నితీష్ కుమార్కు ఇచ్చి నడిపించింది. సీఎం పదవిని బీజేపీ త్యాగం చేసింది. మరి ఈసారి బీజేపీ తమ పట్టు బిగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు దక్కించుకున్నప్పటికీ కేంద్రంలో సమీకరణాలే ముఖ్యమని బీజేపీ భావించింది. నితీష్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయాల్లో కూటములు మార్చటం, అధికారంలో కొనసాగటంలో దిట్టగా నితీష్ కుమార్కు పేరు ఉంది. గత చరిత్ర ప్రకారం సీఎం సీటు కోసం నితీష్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీతో చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని కమలనాథులు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీని కాదని మహాకూటమిలో నితీష్ సారథ్యంలోని జేడీయూ చేరిన 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకోవటం కష్టతరమవుతుంది. జేడీయూ 85 సీట్లు, ఆర్జేడీ 25 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాలు 2 సీట్లను కలుపుకున్న 117 సీట్లే అవుతాయి. బీజేపీ తలుచుకుంటే 19 సీట్లు సాధించిన ఎల్జేపీ, 5 సీట్లు గెలిచిన హెచ్ఏఎం, 4 సీట్లు పొందిన ఆర్ఎల్ఎంలతో పాటు మరిన్ని చిన్న పార్టీల్ని ఎన్డీఏ కూటమిలోకి చేరుకుని మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే అధికారం కోసం బీజేపీ వేయబోయే ఎత్తులు ఏంటి అనేది ఉత్కంఠ పెంచుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ను ప్రకటించలేదు. కానీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నితీష్ కొనసాగుతారని గుర్తు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ మరోసారి గెలిస్తే పరోక్షంగా నితీష్ కుమారే మా సీఎం అని గతంలోనే తెలిపారు. బీజేపీ వైపు నుంచి నితీష్ సీఎం అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఉందని ఎల్జేపీ అధినేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. తమ మాటల్ని తామే జవదాటే సాహసం బీజేపీ, ఎల్జేపీ చేయకపోవచ్చని జేడీయూ నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎం సీటు వదులుకున్న కీలకమైన మంత్రి పదవుల కోసం బీజేపీ పట్టుపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరు డిప్యూటీ సీఎంలు బీజేపీ నేతలే ఉన్నారు. రాబోయే ప్రభుత్వంలో కూడా నితీష్ సీఎం అయితే బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. అయితే ఎన్డీఏలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎల్జేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చిరాగ్ పాస్వాన్ కూడా కోరే సూచనలు ఉన్నాయి. ఏది ఏమైనా 2029 ఎన్నికలే లక్ష్యంగా బీహార్లో సీఎం పదవి, మంత్రివర్గ కూర్పు ఉంటుందని టాక్. బీహార్లో సీఎం పదవి కంటే కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటే ముఖ్యమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న తేదీతో ముగియనుంది. దీనికి ముందే 18వ అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొదట ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. ప్రమాణ స్వీకారం తేదీ ఖరారుపై చర్చిస్తారు.